వారి జీవితాన్ని, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జీవితాన్ని, ఇంకా ఎందరో మహాత్ముల యొక్క చరిత్రల్ని కలిపి ఎంతో అమూల్యమైన సందేశాన్ని అందించిన గురువుగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము మీరు వస్తున్నారని చెప్పినప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్ పేజ్కి వాళ్ళ ప్రశ్నలు పంపించారు. ఆ ప్రశ్నలో కొన్ని మిమ్మల్ని అడిగి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్కారం గురువుగారు, నేను చిన్నప్పటి నుంచి టాపర్ని. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నన్ను నేను కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఏం చేయాలి? నేను చిన్నప్పటి నుంచి పెద్ద టాపర్ని. ఇక్కడికి వచ్చాక అది కోల్పోయాను, నాకు అన్నీ కోల్పోయాను అనిపిస్తోంది అన్నారు. దానికి చాలా ఒక్క మాటలో సమాధానం చెప్పచ్చు. ఈ టాపర్ని అనుకోవడం మానేస్తే అన్నీ బాగానే ఉంటాయి. ఎందుకంటే టాప్ మీద ఉన్నవాడే కింద పడతాడు, నేల మీద ఉన్నవాడు ఎప్పుడూ పడ్డాడు. అందుకని టాప్ ఎక్కి మనం ఊరేగడం కంటే నేల మీద స్థిరంగా నిలబడమే మంచిది. అప్పుడు టాపర్ కూడా, నేను టాపర్ అనే విషయం మర్చిపోవడమే. నాకు ఒకప్పుడు నిండా జుట్టు ఉండేది, ఇప్పుడు లేదు. ఏం చేయమంటావు? ఒకప్పుడు ఇంత జుట్టు ఉండేదంటే ఇప్పుడు వస్తుందా? ఉన్న జుట్టు కూడా పోతుంది. కానీ ఇదే నాకు గొప్ప, ఎందుకంటే ఊరంతా బాకీలు చేసినా ఎవడు జుట్టు అట్టుకోలేడు, నాకు లేదుగా. అది ప్రయోజనం. ఆ టాపర్ అనుకోవడం మానేస్తే సుఖంగా ఉంటాం. ఇంకోటి చెప్పమ్మా, ఒక పావు గంట అలా చెప్పి చదువు, ఎందుకంటే అలసిపోతాం కదా సహజంగా. ఈ సందేహాలు ఎన్నైనా ఉంటుంది, దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో విద్యార్థులందరూ సోషల్ మీడియా ఒక వ్యసనంలా తయారైపోయింది వాళ్ళకి. ఒక 2 రోజులు పక్కన పెడతారు కానీ మళ్ళీ చూడడం మొదలు పెడతారు. అలాగా దానిలో నుంచి బయటకు ఎలా రావాలి అని చాలామంది అడిగారు. వ్యసనాల నుంచి బయటపడడం ఎలాగా? ముందు ఇందాక నేను ప్రసంగంలో చెప్పినట్టుగా వ్యసనం ఉంది అని ఒప్పుకున్నారు, మీకు నమస్కారం. ఇంకేమక్కర్లేదు. జిడ్డు కృష్ణమూర్తి గారు తన తత్వశాస్త్రంలో చాలా గొప్ప మాట ఒకటి చెబుతాడు. ఈ సృష్టి అర్థం కావట్లేదు ఎలాగా అంటే, అర్థం కావట్లేదు అనే విషయం ఒప్పుకో, అదే అర్థమవుతుంది అన్నాడు. అర్థం కాని దాన్ని అయినట్టు మనం నటించద్దు. ముందు వ్యసనం ఉందని ఒప్పుకున్నాం కదా, ఒప్పుకుందాం. వ్యసనాలు ఏమంటే 25 ఏళ్ళ వాళ్ళకు ఉండకపోతే మాకుంటాయా? మా కర్మ ఎందుకుంటాయి? ఉంటాయి సహజంగా. దాన్ని మానుకునే విధానం ఎలాగంటే, ఎప్పుడు వ్యసనాన్ని కిటికీలోంచి తోసేయలేము, మేడ మెట్లు మించి కిందికి దింపాలి. ఏ వ్యసనాన్ని అయినా సరే కిటికీలోంచి విసిరేయలేము. మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటామంటే, మా అమ్మ పుట్టినరోజు నాడు మా అమ్మ మీద ప్రతిజ్ఞ చేశాను, నేను సిగరెట్లు కారేస్తాను. ఈ అమ్మకి ఏమైనా అవుతుంది కానీ నువ్వు మానలేవు. ఇది వల్ల ఏది కాదు. ఇది ఈ అనవసర ప్రతిజ్ఞలు ఇవన్నీ. నేను పుట్టినరోజు నాడు చేశా, గుళ్ళో ప్రతిజ్ఞ చేశా, ఇవన్నీ సెంటిమెంట్లు, పనిచేయవండి. నిజంగానే సిగరెట్లు నీకు వ్యసనంగా ఉన్నాయి మిత్రమా, రోజుకు 2 పెట్టెలు కాలుస్తున్నావు. నెమ్మదిగా 1 పెట్టెకి తగ్గించు, మొత్తం మానేయకు. 1 పెట్టెకి తగ్గించు. 1 పెట్టెతో సరిపెట్టుకుని 15 రోజులు అలాగే ఉండు. తర్వాత అరపెట్టే కాల్చు. అలా 15 రోజులు నెలలు కొనసాగించు. ఒక నియమం మొత్తం మానేయలేదుగా, ఫ్రీక్వెన్సీ తగ్గించావు. ఫ్రీక్వెన్సీ తగ్గించు బాగా. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఇంకా నేను వివరిస్తే బాగుండదు కానీ దేనికైనా వర్తిస్తుంది. బాగా తగ్గించే, క్వాంటిటీ, పరిమాణం తగ్గించే. క్రమంగా నీకేం విశ్వాసం ఏర్పడుతుందంటే 4 నెలలు అయ్యేసరికి 2 పెట్టెలు కాల్చేవాడిని 2 సిగరెట్లతో ఆపేయగలిగాను కదా. దట్ ఈజ్ మై సెల్ఫ్. నేను ఇంద్రియ నిగ్రహంతో ఉండగలను ఖచ్చితంగా. ఎంత నాలుక పీకేస్తున్నా సరే కాల్చకుండా నేను ఉండగలను అని 2 సిగరెట్లతోనే ఒక రోజంతా గడపగలిగితే, తర్వాత రోజుకు 1 అని పెట్టుకుంటాం, తర్వాత వారానికి 1 అని పెట్టుకుంటాం, తర్వాత నెలకి 1 అని పెట్టుకుంటాం, తర్వాత ఇది లేకపోతే ఉండలేమా అని మొత్తం మానేస్తాం. వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. దానికి దూరంగా ఉండాలి. అంటే మనం దూరంగా ఉండడం కోసం బండ ప్రతిజ్ఞలు చేయక్కల. తగ్గిద్దాం. అబద్ధాలు ఆడే అలవాటు బాగా ఉంది. ఏదో చెప్పేస్తున్నాం, అసలు మాట్లాడకుండా ఉందాం. మౌనంగా ఉంటే అబద్ధం అవసరం ఏం లేదు. ఏం మాట్లాడవుగా. సత్యాయ మితభాషిణం అంటారు రఘువంశంలో. సత్యమే మాట్లాడాలంటే తక్కువ మాట్లాడితే అబద్ధాలు. అసలు సత్యమే రాదే, అబద్ధం ఎక్కడ వస్తుంది? అలా వ్యసనాన్ని ఎప్పుడు 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ మొదలు పెడుతున్నాం అన్నామే, ఆ 2 రోజులు అయిన తర్వాత ఎందుకు మొదలుతుంటే బండగా మానేయకుండా తగ్గించి మానేయడం ఉంటే చేస్తున్నాం కదా, పర్వాలేదు కదా, సాయంత్రం అయితే కొంచెం అవకాశం ఉంది కదా, కానీ అని 1 వారం, 10 రోజులు, నెలలు, 2 నెలలు, 3 నెలలు అయ్యేసరికి నెమ్మదిగా మానేయడానికి అలవాటు పడుతున్న కొద్దీ మనస్సులో ఏమనుకోవాలంటే, మానేసి నేను ఉండగలుగుతున్నాను కదా, ఎందుకు దీనికోసం ఇంత కష్టపడాలి, ఆ డబ్బు ఇంకో రకంగా నేను మంచిగా ఖర్చు పెట్టుకోవచ్చు కదా అనే ఒక వ్యసనాన్ని ఎప్పుడు మేడ మెట్లు మించి తగ్గించాలి తప్ప కిటికీలోంచి విసిరేసి ప్రయత్నం చేయకండి. అది సరిపోతుంది.
తర్వాత ఇంకొకరు ప్రశ్న అడుగుతున్నారు గురుగారు. నమస్కారం గురుగారు, నాకు జీవితంలో ఏం చెయ్యాలన్న క్లారిటీ లేదు. నా జీవితం యొక్క పర్పస్ ఎలా తెలుసుకోవాలి? జీవితంలో ఏం చెయ్యాలి అనేటువంటి లక్ష్యం ఏమీ లేదు అంటే అది చాలా గొప్ప జీవితం, మహాయోగి జీవితం. నాకు అలా ఏమీ చెయ్యాలని అనిపించకుండా ఉంటే ఎంత బాగుండో అని 10 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నా, కుదరడం లేదు. ఈ ప్రశ్న అడిగిన వారు ఎవరో నాకంటే గొప్పవాళ్ళు, అదృష్టవంతులు. నీకు ఏమీ చెయ్యాలని అనిపించట్లేదంటే అదే గొప్ప జీవితం. అసలు కృష్ణమూర్తి గారు తన తత్వంలో ఓ మాట చెబుతారు, సుఖంగా ఉండాలంటే ఏం చేయాలంటే సుఖంగా ఉండాలంటే ఏమీ చేయకు, అదే సుఖంగా ఉంటాం అన్నాడు ఆయన. ఎందుకంటే విమానం టికెట్ కొనుక్కున్నామండి, ఎక్కకి ఏం చేస్తాం? నోరు మూసుకు కూర్చుంటాం. అక్కడ అల్లరి చేస్తే ఊరుకోరు. నీ దగ్గర ఏదో చిన్న సాధనం పెన్ను ఉంది కదా, నా కిటికీని కెలకడం మొదలెట్టే వాళ్ళకి దింపేస్తారు. మాట్లాడు కూర్చోవాలి, వాళ్ళు గడ్డు గాదమే పెడతారు, తినాలి అంతే. తర్వాత దిగిపోవాలి. ఎందుకంటే టికెట్ ఎందుకు కొనుక్కున్నాం? ప్రయాణం చేయడానికి కొనుక్కున్నాం. ప్రయాణం విమానం చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు. ఇక్కడ దింపితే దిగుతాం, లేదా పోతాం. జీవితం మీద ఇక్కడికి వచ్చినప్పుడే ఆధ్యాత్మికమైన వ్యక్తిగా చెబుతున్నారని మొహమాటం లేకుండా నేనేమో నిరాశని రేపటి ఇక్కడికి వచ్చినప్పుడే భగవంతుడు 2 and 4 టికెట్ కొనిచ్చి పంపించాడండి. కాదే డేటు మనకు తెలవదు, అంతే తేడా. సాధారణంగా రైలు టికెట్ల కంటే విమానం టికెట్లు 2 and 4 కొంటారు ఎప్పుడు కూడా. అందుకని విమానం టికెట్లు అంటే జీవితం రైలు టికెట్ కాదు. నీ ఇష్టం వచ్చినట్టు మారుతూ ఉంటే కుదరదు. వెళ్ళే టికెట్ కూడా బుక్ అయిపోతుంది, డేట్ నీకు తెలియదు, అంతే తేడా. వచ్చేది మాత్రం నీకు తెలిసింది డేట్ పుట్టాక 10 పుట్టినరోజులు చేశాక అప్పుడు తెలిసింది ఇక్కడ. అందుకని పెద్ద పెద్ద లక్ష్యాలు ఏవో ఉండాలి, సాధించాలని వద్దు. అసలు ఏమీ సాధించకుండా నీ పనేదో, నీ కేటాయించిన పనేదో, ఐఐటి చదువుకోవడం అనేది, లేకపోతే నీ తల్లిదండ్రుల సేవ అనేది, వ్యవసాయం అనేది, ఉద్యోగం అనేది, సంసారం అనేది ఏమీ లేకపోతే ఖాళీగా ఐఐటి క్యాంపస్ అంతా చెట్ల చుట్టూ తిరగడం అనేది నీ పని అనుకో. తిరుగు, చాలా ఆనందంగా ఉంటుంది. ప్రకృతి నీకు కర్తవ్యాన్ని బోధిస్తుంది మిత్రమా. ఖాళీగా ఉండడం అనేది మనిషి వల్ల కాదు, ఖాళీగా ఉండడం. ఎప్పుడు ఏదో ఒకటి చూస్తున్నావా లేదా? ఇంకో మాట చెబుతాను, సందర్భం వచ్చింది కాబట్టి. వ్యాసుడు భారతంలో చెబుతాడు ఈ మీద, పతంచరూపేషు యథా చక్షుంషి నకదాచన, పతంచరూపేషు యథా చక్షుంషి నకదాచన, తథా గాండీవ ధన్వనక నాలక్ష్యేషు శరాపేతు, తథా గాండీవ ధన్వనక. భారతం విరాట పర్వంలో ఉంటుంది. ఉత్తర గోగ్రహణం అప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తున్నట్ట. అర్జునుడి బాణాలు రథం మీదో, ఏనుగు మీదో, గుర్రం మీదో, మనిషి మీదో పడ్డాయి తప్ప ఖాళీలో పడలేదు అంటాడు. పతంచరూపేషు యథా చక్షుంషి నకదాచన, తథా గాండీవ ధన్వనక. అర్జునుడు బాణాలంట పడితే రథం మీద, లేకపోతే గుర్రం మీద, లేకపోతే ఏనుగు మీద, లేకపోతే మనిషి మీద. రథ గజ తురగ పదాతి బలాలే కదండి ఈ సైన్యంలో ఉండే. అంతేగాని ఖాళీలో పడలేదు అని ఏమంటాడు అంటే, మనిషి చూపు ఎలాగైతే వస్తువుల మీదే తప్ప ఎప్పుడూ ఖాళీలో పడదో, అలాగే అర్జునుడి బాణాలు కూడా ఖాళీలో పడలేదు అంటాడు వ్యాసుడు. అద్భుతమైనటువంటి కవిత్వాన్ని చెబుతాడు. మన చూపును అప్పుడప్పుడు ఖాళీలో పడేలా చెయ్యాలండి. మీరు చూడండి అని అడుగుతూ మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ ఏమున్నాయని అడిగారనుకో, అక్కడ కుర్చీ ఉందండి, ఆ పక్కన ఏదో టేబుల్ ఉందండి, అక్కడ మైక్ ఉందండి, అక్కడ ఏదో తివాసీ ఉందండి అని చెప్తారు. ఖాళీ ఉందని ఒక్కడ కూడా చెప్పడం మీరు గమనించండి. ఖాళీని మనం గమనించాం. ఖాళీని గమనించగలిగితే జీవితం కూడా ఖాళీ అయిపోయేదే అనే విషయం అర్థమైపోతుంది వెంటనే. ఖాళీలోనే వస్తువులు ఉన్నాయి మిత్రమా. ఫిజిక్స్ బాగా తెలుసుకుని మాట్లాడండి. వస్తువుల మధ్యలో ఖాళీ ఉందంటాం, పొరపాటు. ఉన్నదే ఖాళీ, దాంట్లో వస్తువులు మనం నింపాం ఇక్కడ. ఈ హాలు మీరు రాకముందు ఖాళీ, మీరు వెళ్ళిపోయాక ఖాళీ. మీరు ఉండడం అనేది కేవలం తాత్కాలికం. ఖాళీగా ఉండడమే హాలు గొప్పతనం. ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది అది. కానీ అది ఖాళీగా ఉండబట్టే మనం ఇవాళ మీతో నింపాం. రేపొద్దున ఇంకో సమావేశంతో నిండుతుంది. నా బదులు మరొక వక్త వస్తారు, మరొక కాన్ఫరెన్స్ ఏదో జరుగుతుంది. ఖాళీగా ఉండడం వల్ల దేంతోనైనా నింపగలుగుతున్నాం. అప్పటికే నింపేస్తే ఇంకా దేంతో నింపుతావు మిత్రమా? అంచేత ఖాళీగా ఉండడం కూడా గొప్పే. ప్రత్యేకించి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోకల్లా. ఏదో ఒక పని మనకు తినడం తప్పిందా? ఖాళీగా ఉన్నవాడిని ఎవరు కాలకృత్యాలు తీర్చుకోవట్లేదా అండి? ఖాళీగా ఉంటే కుదురుతుందా? కడుపు నొప్పి వస్తుంది, ఇక్కడ ఆకలి ఇస్తుంది, అన్నం తినడంలా దుఃఖం వస్తుంది, ఏడవడంలా. ఖాళీగా ఎక్కడ ఉన్నామండి? ఎప్పుడు ఏది ప్రాప్తించిందో ఆ పని మాత్రమే చేస్తూ, ప్రత్యేకించి ఒక లక్ష్యంతో అవసరమేలా మంచివాడుగా ఉండడం ఒకటే లక్ష్యం. వీలైనంత వరకు అని ఉంటే జీవితం హాయిగా ఆనందంగా ఖాళీతో సహా నడిచిపోతుంది. ఇంకేమీ ఓవర్ యాక్షన్లు చేయాల్సిన పని లేదు. అది మంచిది, చాలా సంతోషం. నేను సాధారణంగా ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఎక్కడా పెట్టుకోను, ఎందుకంటే ఇది మరో ప్రవచనం అయిపోతుంది. ఇది మరో ప్రవచనం అవుతుంది. కానీ మా సాహిత్యం నాకు అత్యంత ఆప్తుడు, ఐఐటి అధ్యాపకులు నాకు బాగా ఆప్తులు, మూర్తి గారు, వారందరూ వారు ప్రత్యేకంగా ఏమైనా
చెప్తే బాగుంటుందండి అంటే, సరే దీన్ని ఏదో కొంచెం తగ్గించండి, దాన్ని ఏదో మొత్తం మీద 2 గంటలు దాటకుండా చూడండి అని. ఎందుకంటే నా గొంతు కూడా నేను కాపాడుకోవాలి కదా. అందుకని యథాశక్తి మీకు అందరికీ ఒత్తిడిని తగ్గించుకునే ఉపాయాలు చెప్పే ప్రయత్నం చేశాను. మరొక్క మాట చివరిలో చెప్పబోయేది ఏమిటంటే, బాగా ఒత్తిడి పెరిగి తట్టుకోలేకుండా ఉంటే నేనేం చేస్తానో అదే మీకు చెబుతా. అది గుర్తుపెట్టుకుని చేయండి. నాకు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అనేక కష్టాలు, ఇబ్బందులు అనేకం ఉంటాయండి, తట్టుకోలేము. అప్పుడు ఏం చేస్తానో తెలుసా, నేను మా ఇంట్లో మా అమ్మవారి ఫోటో దగ్గరికి వెళ్ళి, ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టేదమ్మా. ఐఐటి విద్యార్థులు పరీక్షలు కాబట్టి పరీక్షల గురించి చెబుతున్నా. ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టేదమ్మా, నీ ఆదరణము నమ్ముకొని హాయిగా కాలము సాగజేయు నాపై దయమాలినావే. నీ ఆదరణము నమ్ముకొని హాయిగా కాలము సాగజేయు నాపై దయమాలినావే. ప్రతిభారహితుండను గెల్వలేను, ప్రతిభారహితుండను గెల్వలేను. నీ పాదము చూచి వ్రాసెదను, నీ పాదము చూచి వ్రాసెదను. ప్రక్కన నీవే పరీక్ష వ్రాయుమే. భగవత్ ప్రార్థన అన్ని ఒత్తిళ్ల నుంచి దూరం చేస్తుంది. నాస్తికుడైన వాడు భయపడాలి జీవితానికి, కానీ ఆస్తికుడైన వాడు ఎప్పుడూ భయపడ్డు. నేను మా అమ్మవారితో ఏమంటానంటే, మా నాన్నగారు పరీక్షలకు వెళ్ళినప్పుడు ఓ మాట చెప్పేవారు సరదాకి. ఆయనకి పుత్రుడి మీద ప్రేమ, మిగిలినవన్నీ ఎందుకు, ఒరే మీ పక్కన మంచివాడు పడేలా చూసుకోడరా అనేవాడు. అదే నా వల్ల ఎలా అవుతుందో నాకు అర్థమయ్యేది కాదు. ఆయన తండ్రిగా అనేవాడు, నీ పక్కనే హాల్ టికెట్ బాగా వచ్చినవాడు పడేలా చూసుకోరా అంటే, నా వల్ల అవుతుందా, అది వాడెవడో నాకేం తెలుసు. అదేమిటి నాన్నగారు అంటే, ఒరే చివరిలో ఏమన్నా తెలియపోతే కష్టపడి దాంట్లో చూసి రాసేయించేవాడు. ఆయన తండ్రి కదా, ఆయన ప్రేమ, ఆయన మిగిలినవన్నీ ఆయనకి ఎందుకు చెప్పాడు. దాని మించే నాకు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాక ఈ పద్యం వచ్చింది. అమ్మా నాకు జీవితంలో చాలా పరీక్షలు ఎదురయ్యాయి, ఇంకా ఎదురవుతూనే ఉన్నాయమ్మా. ఈ దయనీయుడైన జీవునికి ఎన్ని పరీక్షలు పెడతావు. నీ ఆదరణము నమ్ముకుని హాయిగా కాలము సాగజేయు నాపై దయమాలినావే. దేవీదయ నాకుంది, దేవీదయ నాకుంది అని నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని గడిపేస్తున్నానే, నా మీద నీకు దయ లేదా అని భగవంతుడిని ఒక తల్లిని ప్రార్థించినట్టే ప్రార్థించాలి. అంతేకాదు ప్రతిభారహితుండను గెలవలేను, ఓటమును ఒప్పేసుకుంటున్నాను నేను. నా ప్రతిభ ఎంతమ్మా జీవితంలో, ఏదో పరీక్షల్లో గెలుస్తాం కానీ జీవితంలో గెలవాలంటే ఎంత కష్టం. నాకు ఆ ప్రతిభ లేదు, ఒప్పుకుంటున్నా. అందుకని కానీ మరి పరీక్ష రాయక తప్పదు రా అబ్బాయి అంటే, ఓ పని చేస్తా, నువ్వు నా పక్కన కూర్చొని హాల్ టికెట్ నెంబర్ వేయించుకో, అమ్మవారు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో, కలకత్తా కాళిక వచ్చి నా పక్కన పరీక్ష నీ పాదాలు చూసి నేను పరీక్ష రాస్తానని చెప్పాను. ఖచ్చితంగా అమ్మవారి పాదాలు చూశాక తెలియనిదంటూ ఉంటుందా. నకదీధిత సంచన్న నమజ్జన తమోగుణ, లలితా సహస్రంలో ఉండే మాట. ఆ కాలి గోళ్ల కాంతులు మన మీద పడితే మనకి సర్వజ్ఞానము కలుగుతుంది, ఉన్న అజ్ఞానం అంతా పోతుంది. అందుకని సమస్త ఒత్తిళ్ళకి పరిష్కారం భగవత్ ప్రార్థన. ఏదో ఒక ఇష్ట దైవాన్ని మీ మనస్సులో నమ్ముకొని నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామ మంత్రాన్ని మీరు నిరంతరం జపించండి. అన్ని రకాల పరీక్షల్లో మీరే గెలుస్తారు, మీరే గెలుస్తారు. స్వస్తి ప్రజాభ్యః. మా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. ఇంకొక విషయం అందరూ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, గురుగారు చివరిలో 3 మంత్రాలు ఒక్కొక్కటి 3 సార్లు చెప్పారు. గురువు దగ్గర నుంచి ఒక మంత్రం 3 సార్లు వింటే అది ఉపదేశం అవుతుంది. కాబట్టి ఆ 3 మంత్రాలు అందరికి ఉపదేశం అయినట్టుగానే భావించి వీలున్నప్పుడల్లా చేసుకోండి అని తెలియజేస్తున్నాం. మల్లా హర్షవర్ధన్ 3వ సంవత్సరం విద్యార్థి. తర్వాత శివ సాయి సంతోష్ గారు ఎంఎస్ విద్యార్థి. ఈరోజు హర్షవర్ధన్ పుట్టినరోజు కూడా. శివ సాయి సంతోష్ గారు ఎంఎస్ విద్యార్థి చిత్రం సమర్పిస్తున్నారు. తర్వాత అమ్మగారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు గురుగారికి అమ్మగారికి ఇద్దరికి కలిపి సత్కారం ఉంటుంది.
వేద పఠనం చేయడానికి మేడవరపు అచ్యుతరామూర్తిని ఆహ్వానిస్తున్నాం. టీసీఏ గవర్నింగ్ బ్యాచ్ గవర్నర్స్ తర్వాత జాయింట్ సెక్రటరీస్ వారందరూ కూడా ఓం రాజాతిరాజాయ ప్రసంయసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్య వరోం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. అందరూ ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మేము గురుగారిని ప్రార్థించిన వెంటనే వారు ఒప్పుకొని మొదటి కాల్లోనే వారు అంగీకరించి ఇక్కడికి రావడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఎంతో కష్టాన్ని కోర్చి అమ్మగారు కూడా ఇక్కడికి వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇంతసేపు ఓపికగా కూర్చున్న ప్రొఫెసర్స్కి తర్వాత విద్యార్థులందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు. వేద పఠనం చేసి సభని ఇంకా పవిత్రం చేసిన అచ్యుతరామూర్తికి కూడా ధన్యవాదాలు. టీసీఏ బృందం అంతా కూడా తెలుగు విద్యార్థుల సాంస్కృతిక సంఘం బృందం అంతా కూడా ఈ కార్యక్రమం గురించి బ్యాక్ బోన్గా పనిచేసి చాలా కొన్ని రోజుల శ్రమ తర్వాత ఇది ఏర్పడినటువంటి కార్యక్రమం కాబట్టి అలా పనిచేసిన మా జూనియర్స్కి సీనియర్స్కి మొత్తం అందరి బృందానికి కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్పెషల్గా ముఖ్యంగా ఇక్కడ బయట లోపల కూడా ఎంతో మంచి అలంకరణలు చేసినటువంటి అలంకరణ విభాగానికి డిజైన్ టీమ్కి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇక్కడితో ముగిసిందని చెప్పి ప్రకటిస్తున్నాం. ధన్యవాదాలు.